నేను ఈ రీల్ పెట్టినప్పుడు కుర్తీ మోడల్ చూపించా. రీల్ ఎప్పుడైతే పెట్టానో వాళ్ళకప్పుడు నచ్చిన వాళ్ళు చాలామంది స్టిచ్చింగ్ వీడియో అడిగారు. సో మీకోసమే నేను ఈ వీడియో చేశా. ప్రజెంట్ ఇది క్వాడ్ సెట్ మోడల్లో ట్రెండింగ్ మోడల్. శారీస్ని డ్రెస్సెస్ లాగా మార్చినప్పుడు కానీ, లేదంటే క్లాత్ తీసుకొని కుట్టుకునేటప్పుడు కానీ ఇది బాగుంటుంది. సో ఇది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఇంకా మీకు ఏవైనా మోడల్స్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. ఎక్సెల్ సైజ్ వరకు కూడా 2.5 మీటర్స్ సరిపోతుంది. ఎక్స్ట్రా వాళ్ళు 3 మీటర్స్ తీసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా 2.5 మీటర్ని హాఫ్కి మడత పెట్టి అలా 2 లేయర్స్ మీద ఉన్నదాన్ని ఇప్పుడు నేను చూపించేటట్టుగా మళ్ళీ అడ్డంగా మడత పెట్టండి. ఇప్పుడు ఈ మడత ఎలా ఉండిద్ది అంటే, ఒక పేపర్ని తీసుకొని అడ్డంగా మనం ఒక మడత పెట్టి మళ్ళీ దాన్నే అడ్డంగా మడత పెడితే 4 లేయర్స్ కింద మడత పడిద్ది కదా, అలా మడత ఈ క్లాత్ని పెట్టాను. మీకు కనుక పంజాబీ డ్రెస్ కుట్టడం వస్తే ఇది చాలా ఈజీ. అండ్ నేను ఇప్పుడు మెజర్మెంట్స్తో కాకుండా మన అంటే మనం రెగ్యులర్గా వేసుకునే ఒక పంజాబీ డ్రెస్ని తీసుకొని కటింగ్ చూపిస్తున్నాను. అండ్ ఇట్లా చూపిస్తే ఏంటంటే మనకి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను డ్రెస్ని తీసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. మెజర్మెంట్స్ మనకి బాగా సరిపోయేది కరెక్ట్గా ఉండే ఒక టాప్ తీసుకోండి. ఇప్పుడు మనం కుట్టే క్లాత్ ఏదైతే మడత పెట్టామో క్లోజ్డ్ వైపు ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్ వైపు ఏమో ఎదురు పక్క ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రెస్ని మడత పెట్టాం కదా, క్లోజ్డ్ వైపు సేమ్ మన వైపే ఉండాలి, ఓపెన్ వైపు ఎదురు పక్క ఉండాలి. సో మీరు ఆదికి పెట్టుకునేటప్పుడు ఏంటంటే పైన ఒక 1 ఇంచ్ క్లాత్ని వదిలేసి కిందకి జరుపుకొని పెట్టండి. నేను పైన ఒక 1 ఇంచ్ వదిలాను, ఎందుకంటే పైన కొంచెం క్లోజ్ అయ్యి ఉంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ పైన మనకి ఖర్చుకు కూడా ఇంకో 1/2 ఇంచ్ కావాలి కాబట్టి పైన నేను ఒక 1 ఇంచ్ వదిలాను. ఇప్పుడు నేను తీసుకున్న టాప్ నాకు మోకాళ్ళ వరకే ఉంటుంది, బట్ నాకు టాపు మోకాళ్ళ కిందకి రావాలి. సో దానికోసం ఏంటంటే నేను పొడవు చూసుకుంటే నాకు కావాల్సిన పొడవు కంటే ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంది. సో ఈ టాప్ కంటే నేను ఇంకో 2 ఇంచెస్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ టేపు మెజర్మెంట్స్కి ఏం సంబంధం లేదు, బట్ ఒక చిన్న పొడవు కోసం మాత్రమే టేప్ని యూజ్ చేస్తాం అంతే. మిగతాది మొత్తం కూడా అది డ్రెస్ ప్రకారమే. ఇక్కడ పొడవుని నేను మెజర్ చేసుకున్నాను. ఎక్కడికైతే పొడవు మెజర్ చేసుకున్నానో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ పొడవు పెట్టుకోండి. మీ పొడవు కంటే కూడా ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ పొడవు పెట్టుకోండి, ఎందుకంటే అది మడత పెట్టి కుట్టాలి కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి షోల్డర్ ఉంది కదా, నెక్ లైన్ దగ్గర షోల్డర్ ఆర్మ్ హోల్కి తీసుకునే దగ్గర మనకి ఎక్కడైతే షోల్డర్ ఎంతైతే ఉందో అంతా కూడా అటు ఇటు 2 వైపులా మార్కింగ్ చేసుకోండి. అలాగే సంక దగ్గర మనకి కుట్టు పడుతుంది కదా క్రాస్, అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, సక్కంగా గీసుకోండి. ఇంకా అలాగే మనకి నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్ ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చెప్తా. అండ్ మనకి ఎక్కడైతే సైడు ఓపెన్ అవుతుందో, ఇది ఓపెన్ది కదా, సో అక్కడ మనకి టక్స్ వచ్చే దగ్గరికి, ఏమంటారు దీన్ని మర్చిపోయినా, సో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఎక్స్ట్రా నేను ఖర్చు 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ అనేది తర్వాత కట్ చేద్దాము. సో ఇప్పుడు సైడ్కి మార్జిన్స్ అనేవి అంతా కరెక్ట్గా పెట్టుకుందాం. సో ఇప్పుడు అండ్ మీరు తీసుకున్న డ్రెస్కి ఖర్చు కూడా ఉంటుంది కదా, అవునా, ఖర్చు ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ ఖర్చు దగ్గరికి మీరు మార్కింగ్ చేయొద్దు. ఏదైతే ఖర్చుకి మనం కుట్టు వేసి ఉంటాం కదా డ్రెస్కి, ఆ డ్రెస్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ లూజ్ మీరు కుట్లు వేసుకోవాలి కాబట్టి అక్కడికి ఎంతవరకు ఉందనేది మార్కింగ్ చేసుకోండి. ఆ ఖర్చు దగ్గర నుంచి ఎక్స్ట్రా మనం ఇప్పుడు డ్రెస్కి ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి, ఒకవేళ మీ డ్రెస్కే ఖర్చు ఉండి పెట్టుకుంటే సరిపోతే ఓకే, లేదు ఇది నేను తీసుకున్నది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి దానికి ఖర్చు లేదు, అందుకే నేను ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే నార్మల్గా మీరు తీసుకునేది ష్రింక్ అవ్వకుండా ఉండే ఫ్యాబ్రిక్ అయితే 2 ఇంచెస్ సరిపోతుంది, బట్ ఇది నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. సో నడుము దగ్గర మనకి క్రాస్ వస్తుంది, దాన్ని కొంచెం క్రాస్గా గీసుకున్నాను. అండ్ సంక దగ్గర నుంచి మనకి ఇక్కడ సైడ్లో మనకి కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ వరకు కూడా క్రాస్గా 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని గీసుకున్నాను. అండ్ నాకు కుట్లు ఎక్కడికి రావాలి అనేది నేను మళ్ళీ లాస్ట్లో టైట్ కుట్లు వేసేటప్పుడు మళ్ళీ చెప్తా. అండ్ కింద వైపున మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని స్ట్రైట్గా మనకి డ్రెస్ ఎంత అయితే వెడల్పు ఉందో అంతా పెట్టుకోండి. దీన్ని ఇలాగ హాఫ్కే మడత పెట్టాలా క్లాత్ని అంటే, అవును హాఫ్కే మడత పెట్టాలి. అండ్ మనం కట్స్ వచ్చే దగ్గరికి ఎక్కడికైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ మనకి ఇంకా ఖర్చు అవసరం లేదు. సో అక్కడి నుంచి కూడా మనం కింద మనం మార్క్ చేసుకున్నాం కదా ఒక లైన్, అక్కడి వరకు అది క్లాత్ ఏదైతే ఎడ్జ్ ఉందో ఇటువైపు ఓపెన్ వైపు అక్కడి వరకు కూడా ఎడ్జ్ దాకా
కట్స్ దగ్గర నుంచి మనం తీసుకున్న లైన్ని ఇక్కడ కింద గీసుకున్న లైన్ దగ్గరికి క్రాస్గా గీసేసుకోండి. ఎంత క్రాస్ అంటే మీకు ఎంత క్రాస్ వస్తే అంత. ఇక్కడ మనం తీసుకున్న క్లాత్కి ఎడ్జ్ వరకు తీసుకోండి. అప్పుడు మనకి కింద కొంచెం వెడల్పు వస్తుంది. అండ్ కింద వైపు ఏదైతే ఉందో పొడవు, అది మనం ఇక్కడ మధ్యలోనేమో మనకి క్రాస్ వస్తుంది కదా. సో కింద వైపుకి క్రాస్ కోసము ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మీరు 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం మడతేసారు కాబట్టి కరెక్ట్గా మీకు 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఉంటుంది అక్కడ క్లాత్. సో కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది. నేను మెజర్మెంట్ చేసిన ప్రకారం సరిపోయింది. ఓపెన్ వైపు ఎడ్జ్లో మార్కింగ్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు అటువైపున మనకు డ్రెస్ పొడవు ఎంతైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఇటువైపు 6 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇటుపక్క ఎడ్జ్ వరకు, అటుపక్క ఎడ్జ్ నుంచి ఇటుపక్క ఎడ్జ్ వరకు 6 ఇంచెస్ పొడవుని క్రాస్గా గీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, మీకు అర్థమై ఉంటుంది. సో అలా క్రాస్గా గీసేసుకుంటే సరిపోతుంది. సో క్రాస్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ మనం కుట్టేటప్పుడు మాత్రమే ఇక్కడ ఖర్చు ఎట్లా మేనేజ్ చేయాలి అంటే, కట్స్ దగ్గర నుంచి ఖర్చు అనేది 1 ఇంచ్ ఖర్చుకి దగ్గరికి మనం కుడతాము. బట్ నడుం దగ్గర హ్యాండ్స్ దగ్గర మొత్తం కూడా మనం ఎంతైతే ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నామో మన బాడీ ప్రకారం పెట్టేసుకుంటాం. హిప్ దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి మనకి ఖర్చు 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏదైతే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను. సో ఈ కటింగ్ ప్రాసెస్లో నేను మొత్తం కట్ చేసిన తర్వాత బోట్ నెక్ ఎలా తీసుకోవాలనేది చెప్తా. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి మీకు. అదేంటి అంటే, ఇక్కడ ఆర్మ్ హోల్ నేను కట్ చేయలేదు కదా. పైన మనం షోల్డర్ దగ్గర ఇటు పక్క దానికి పెట్టిందాం కదా, అలాగే సంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ రెండింటిని చక్కగా గీసుకొని క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఆ క్రాస్కి మనం కటింగ్ చేసుకుంటే అయిపోయింది. మీకు ఆర్మ్ హోల్ తీయడం తెలుసు కదా. సో అది ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో అది డిజైన్ ప్రకారం మడత పెట్టుకోవాలి. ఇక్కడ నాకు నిలువుగా వచ్చాయి కాబట్టి నేను క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ని అడ్డంగా ఫోల్డ్ చేశాను. సో ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్కి డిజైన్ అనేది అడ్డంగా వచ్చింది అనుకోండి, మీరు 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటారు, అడ్డంగా డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఇదంటే ఉన్న కాడికి సగానికి మడత పెట్టి కట్ చేసాము. బట్ అది అడ్డంగా వచ్చింది, ఎట్లా కట్ చేయాలి అంటే అప్పుడు ఎట్లా? సో అడ్డంగా వచ్చిన క్లాత్కి మీరు ఏం చేస్తారు అంటే, మీ ఫస్ట్ పొడవు చూసుకోండి. పొడవు క్రాస్ తీసుకుంటున్నప్పుడు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మీకు సరిపోకపోతే మాత్రం పైన అతికేసుకోండి, కింద మాత్రం అతికేయమాకండి. ఒకవేళ ఆ శారీకి బార్డర్ ఉంటే కనుక కిందనే బార్డర్ అతికేసుకోండి. లేదు బార్డర్స్ లేవు, ఏం లేవు, క్లాతే పొడవు సరిపోలేదు అంటే పైన అతికేసుకోండి. అండ్ ఇంకోటి లూజ్ విషయానికి వచ్చేసరికి హ్యాండ్స్ ఏవైతే మీరు పెట్టుకుంటున్నారో ఫస్ట్ హ్యాండ్స్కి తీయండి. మిగతా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని 4 లేయర్స్కి కరెక్ట్గా హాఫ్కి మడతేసేయండి. 4 లేయర్స్కి ఫస్ట్ ఒక హాఫ్కి మడతేసేయండి. ఉన్న క్లాత్ అంతా మళ్ళీ మడతేయండి, అయిపోయింది. ఆ మడతలో మీకు ఎంత క్రాస్ వస్తే అంత సరిపోతుంది. అండ్ ఇప్పుడు అయిపోయింది. మీకు నేను ఇంకొక డిజైన్ని బట్టి కూడా చెప్పేశాను. ఇప్పుడు నేను నెక్ లైన్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ వరకు అర్థమైతే ఇంకెక్కపైన మీరు వీడియో చూడాల్సిన అవసరం లేదు, మానేయచ్చు. ఒక కటింగ్ అర్థమైంది కాబట్టి. ఇంకా మాకు తెలీదు ఏమి అని అనుకుంటే మాత్రం కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కూడా రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నా. సో ఫ్రంట్ వైపు ఏమో కొంచెం తక్కువ, బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్కువ. సో బ్యాక్ సైడ్ మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ పెట్టుకోండి. బట్ ఈ మోడల్కి నాకు పర్ఫెక్ట్గా అనిపించింది ఏంటి అంటే, బోట్ నెక్ ఆర్ జీరో నెక్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని అనిపించింది. ఒకవేళ మీరు నెక్ పెట్టుకుంటాను మోడలు అని అనుకుంటే పెట్టేసుకోండి, అది మీ ఇష్టం. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అదైతేనే లుక్ బాగుండిద్ది, డీసెంట్గా అని అనిపించింది నాకు మోడల్ చూసిన తర్వాత. ఇప్పుడు బోట్ నెక్ కోసం కొంచెం నేను ఏంటంటే తక్కువ పెట్టేశాను. సో 3.5 పెట్టుకున్నాను. ఒకవేళ మీరు మీ సైజుని బట్టి పెట్టుకోండి. పైన నేను 3.5 పెట్టాను. కింద వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఏమో 3 ఇంచెసే పెట్టుకున్నా. కొంచెం నాకు పైకి కావాలి, జీరో నెక్ టైప్లో ఉండాలి అన్నట్టుగా. బట్ ఇది జీరో నెక్ కొలత అయితే కాదు, బోట్ నెక్ కొలతే. అండ్ వేరే వాళ్ళు కూడా చాలామంది అడిగారు బోట్ నెక్కి మెజర్మెంట్స్ ఎట్లాగా అని చెప్పి. నేను సైజెస్ ప్రకారం వేరే వీడియోలో పెడతాను చూసుకొని. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డీప్ నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను.
నెక్కి వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకున్నా. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది, 3.5 వెడల్పు ఉంటుంది. డీప్ మాత్రం 4 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ మస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్కి ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది డీప్ తీసుకోండి. నార్మల్గా కట్ చేయడం ఎంత ఎట్లా అనేది తెలియకపోతే నేను కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను మీకు చెప్పాలి అని బిగినర్స్ కోసము. సో అవి తీసుకున్న తర్వాత ఎట్లా ఆర్మ్ హోల్స్ ఏంటి అనేది నేను చెప్తా తర్వాత. ఫ్రంట్ అయిపోయింది కదా, సో బ్యాక్ కూడా ఇంతే. ఒకవేళ మీకు ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ తెలియదు, వేసుకునేటప్పుడు ముందు వెనక్కి ముందుకి వేసుకుంటాము అని అంటే మాత్రం బ్యాక్ సైడు మీరు ఏ నెక్ అయినా పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. నేనైతే డీప్ అంటే ఇంకా వేరే మోడల్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కుట్టుకున్నప్పుడు మీకు కనిపించే మెరూన్ డ్రెస్కి బ్యాక్ నెక్ మోడల్ పెట్టుకొని ఉన్నాను పాట్ నెక్ టైప్లో. సో ఇది మాత్రం నేను హై నెక్కే పెట్టేసిన. సో 4 ఇంచెస్ కిందకి డీప్ పెట్టాను, 3.5 ఇంచు వెడల్పు పెట్టాను. దాన్ని క్రాస్గా ఆ మూలని కలిపేసి తీసుకున్నా. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ విషయానికి వచ్చేసరికి నా ట్రైపాడ్ది అది ఫోన్ పెట్టే హోల్డర్ విరిగిపోయింది, దాన్ని ఎట్టో కట్ట మేనేజ్ చేశాను. బట్ ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. టాప్ కట్ చేయంగా క్లాత్ ఇదే మిగిలింది, ఇది ఇప్పుడు మీకు కనిపించేది ఇదే మిగిలింది. సో దీంట్లోనే మనం హ్యాండ్స్ తీసుకోవాలి. మీ హ్యాండ్స్ ఇప్పుడు నేను నిలువుగా తీసుకోవాలి అనుకో అతుకులు పడిద్ది మధ్యలో. సో నాకు అతుకుద్దు అనుకున్నాను, అందుకనే దీన్ని అడ్డంగా తిప్పి నా హ్యాండ్ పొడవు చూసుకుని హ్యాండ్ ప్రకారం కట్ చేసా. సో మీరు ఎటు తిప్పుకొని కట్ చేసుకున్నా సరే హ్యాండ్ మెజర్మెంట్స్ చెప్తా. మీరు ఎంత హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి అనుకుంటున్నారో మెజర్ చేసుకోండి. ఇది నేను ఎల్బో హ్యాండ్ కాబట్టి 10 ఇంచెస్ పెట్టా. ఆ 10 ఇంచెస్లో 1 ఇంచు మడత పెట్టుకోవడానికి కింద. సో ఆ 10 ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నానో దాన్ని స్ట్రైట్గా గీసాను. ఎక్కడికైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి మళ్ళీ మార్కింగ్ చేసి దాన్ని కూడా స్ట్రైట్గా గీసాను. ఆ తర్వాత మనకి ఎక్కడికైతే మనం 3 ఇంచెస్ కిందకి పెట్టుకుని స్ట్రైట్గా గీసామో అక్కడ మన ఆర్మ్ లూజు సంఖ లూజ్ ఎంతైతే ఉందో తీసుకోవాలి. ఇప్పుడు నా సంఖ లూజు 16ని దగ్గరికి టేప్ని సగానికి మడత పెట్టా. ఆ మడత పెట్టిన దాన్ని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఏది 3 ఇంచెస్ కింద పెట్టుకున్నాం కదా అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి నేను మార్కింగ్ చేసుకున్నాను, అది నా సంఖ లూజు. సో ఎక్కడికైతే 3 ఇంచెస్ కింద మనం డాట్ పెట్టుకున్నామో ఆడికి పైన 10 ఇంచెస్ దగ్గర పైన మనం సంఖ లూజ్ చూసుకున్నాం కదా, కింద హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అట్లాగే హాఫ్కి పెట్టుకొని ఎంతైతే ఉందో అక్కడే పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ మళ్ళీ దానికి ఎక్స్ట్రా పెట్టుకొని చేసుకోవాలి. అండ్ పైన మనం ఎక్కడైతే సంఖ లూజ్కి మార్క్ చేసుకున్నామో దాన్ని అక్కడి నుంచి పైన 10 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి క్రాస్గా కలిపేసుకోండి. నార్మల్గా మీకు హ్యాండ్ కట్ చేసుకోవడం వచ్చు, బట్ నేను ఇది బిగినర్స్ ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి ఇది కూడా యాడ్ చేసా. సో ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఇక్కడ నేను ఏంటంటే పైకి ఇది నార్మల్ హ్యాండ్ మెజర్మెంట్. సో పైన నేను బుట్ట పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికోసం ఒక 2.5 ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టుకున్నాను. అలాగే అదే 2.5 ఇంచు వెడల్పు ఇటువైపు పెట్టుకున్న తర్వాత ఆ రెండింటిని బాక్స్ లాగా కలిపాను. ఎక్కడికైతే మనకి మార్కింగ్ వచ్చిందో అక్కడి అది క్రాస్గా ఏది ఆ బాక్స్లో మూలని క్రాస్గా కలిపేసుకున్నా. అది మరీ క్రాస్గా కాకుండా కొంచెం రౌండ్గా కట్ ఇట్లా దీంట్లో కలిసేలాగా రౌండ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఆ క్రాస్ వస్తుందో ఆ క్రాస్ని అటువైపు ఇటువైపు కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది జస్ట్ కటింగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి, అంటే ఇది ఎక్కువ బుట్ట కాదు, జస్ట్ మైల్డ్గా బుట్ట వచ్చింది. అండ్ హ్యాండ్ మెజర్మెంట్స్ ప్రకారం నేను కట్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్గా చేస్తే మీకు హ్యాండ్స్ కనిపిస్తాయి. అండ్ పైన ఏదైతే క్రాస్ ఉందో ఆ క్రాస్ వరకే బుట్ట పెట్టుకోవాలి. ఇక నేను బుట్ట పెట్టేది ఏం చూపించలేదు, ట్రైపాడ్ హ్యాండ్ ఇచ్చింది అందుకే. సో కింద ఫస్ట్ మనం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అండ్ పైన మనకి ఏదైతే క్రాస్ ఉందో ఆ క్రాస్ని అటువైపు ఇటువైపు కుట్టేసుకోవాలి. అండ్ ఈ హ్యాండ్ రెడీ అయిన తర్వాత డ్రెస్కి కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్కి ఏదైతే వస్తుందో ఆ ఫ్రంట్ సైడ్కి మనం ఇది ఇట్లా బుట్ట పెట్టాం కాబట్టి మామూలుగా అయినా ఫ్రంట్ సైడ్కి వచ్చేదానికి ఏంటంటే క్రాస్ తీసుకోవాలి. హ్యాండ్కి అయితే హ్యాండ్ది అది వదిలేస్తే ఇప్పుడు నెక్ పార్ట్ ఏదైతే ఉందో మీరు లైనింగ్ కూడా సేమ్ డ్రెస్ లాగే కట్ చేసేసుకోండి. ఇఫ్ లైనింగ్ వేస్తే మీరు పైపింగ్ వేసుకొని కుట్టుకుంటారా లేదంటే తిప్పేసి కుట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి
సో నేనేంటంటే ఒక క్రాస్ పీస్ ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసెస్ తీసుకుంటున్నాను. డ్రెస్లో మిగిలిన క్లాత్లోనే క్రాస్ మనకు వస్తుంది కదా, సో అందులోనే 1.5 ఇంచ్ క్రాస్ వెడల్పు ఉంది. పొడవు అంటారా, ఇంకా నెక్కి సరిపోయే అంత తీసుకోవాలి. సో ఈ క్రాస్ పీసెస్ మీరు పైపింగ్ వేసుకునేటప్పుడైనా ఇట్లాగే తీసుకోండి. సో ఈ పీసెస్ని మనం నెక్కి జాయిన్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఒకవైపు చేసేసి అట్లా కాకుండా 1.5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి నీట్గా రావాలంటే ఎట్లా అంటే క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి డైరెక్ట్గా ఏదైతే ఓపెన్ వైపు ఉందో ఓపెన్ వైపు సో దాన్ని మొత్తం నెక్కి జాయిన్ చేసేసేయండి. తర్వాత కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా లోపల వైపు జరగాలి. ఇది మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, దానికి లోపల వైపు ఫస్ట్ జాయిన్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్న జాయిన్ చేయాలి. తిప్పుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం కన్ఫ్యూజ్ ఏం చేశానా. పైపింగ్ వేసుకునేటప్పుడైనా లేదు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడైనా సరే ఫస్ట్ రైట్ సైడ్ క్లాత్కి రైట్ సైడ్న నెక్కి జాయింట్ చేసుకొని లోపలికి తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు కట్స్ ఇచ్చుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. అండ్ కింద వైపుకి వచ్చేసరికి ఆ క్రాస్ అంతా ఉంది కదా, దాన్ని ఒక జస్ట్ 1/2 ఇంచ్ మడత పెట్టేసుకోండి. 2 ఫోల్డ్స్ పెట్టేసి కుట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఎంత కుట్టుకున్న తర్వాత డ్రెస్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత మనం ఏదైతే ఆది కోసం డ్రెస్ తీసుకున్నామో, లేదంటే మీకు మెజర్మెంట్స్ తెలిస్తే మెజర్మెంట్స్ ప్రకారం సో ఆది కోసం తీసుకున్న డ్రెస్ని దీని మీద వేయండి కరెక్ట్గా. సో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కట్స్ వరకు గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కట్స్ వరకు, ఓకే. లేదంటే నడుము క్రాస్ ఉంటుంది చూసారా, ఆ క్రాస్ వరకైనా సరే మనం తీసుకున్న డ్రెస్కి లూజ్ కుట్టు ఎక్కడికైతే వేసామో అక్కడ ఆ కుట్టుకి దగ్గరికి మీరు లైన్స్ గీసుకోండి. ముందే గీసేసుకోండి, తర్వాత కుట్లు వేసేసుకోండి, సరిపోతుంది. సో అటు ఇటు నేను లైన్స్ అయితే గీసేసుకున్నాను. గీసుకున్న తర్వాత ఎక్కడికైతే నడుము లూజ్ ఉందో అక్కడి వరకు పెట్టేసా. అండ్ కట్స్ దగ్గరికి నేను ఎక్కడికైతే జరపాలో అక్కడి నుంచి నేను ఇంకా మొత్తం క్రాస్గా కుట్టు వేసేసుకున్నాను. కిందకి వెళ్ళే కొద్దీ ఏదైతే కట్స్ దాటి మనకి కిందకి కుట్టు వేసుకుంటున్నామో అక్కడికి 3 ఇంచెస్ ఖర్చు మనకు అవసరం లేదు. సో ఆ కట్స్ దగ్గర నుంచి మనం క్రాస్ కుట్టేసేటప్పుడు ఆ క్రాస్గా వెళ్ళిపోయేటప్పుడు మనం 1 ఇంచ్ వెడల్పుకి కుట్టేస్తే చాలు.